హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఇలా ఈరోజు మార్నింగ్ లేచి స్టవ్ అంతా నీట్‌గా క్లీన్ చేసుకొని, పాలు పెట్టేసి, కాఫీ పెట్టి అందరికి ఇచ్చేసానండి. ఇప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ప్రసాదాలు చేయాలి మన రాముడికి. చూసారు కదా! కాఫీ తాగందే ఎవ్వరికీ అసలు మైండ్ ఫ్రెష్‌గా ఉండదు. ఓకే. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక ఇలా కుక్కర్‌లో ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు రైస్ పెట్టేసి వాటర్ పోసేసి పక్కన పెట్టేయండి. ఇది పొంగల్ కోసం నానపెట్టుకోండి. ఇది ఇలా పక్కన పెట్టేసుకున్నాక, ఇప్పుడు వడపప్పుకి మనం నానబెట్టుకుందాం దానికి కూడా. ఒక బౌల్‌లో పెసరపప్పు వేసుకొని వాటర్ పోసి అవి కూడా పక్కన పెట్టేసుకోండి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత పానకం చేసుకుందాం. ఓకేనా? పానకం ఎలా చేయాలో మీకు చూపిస్తాను. కొంచెం బెల్లం బాగా మెత్తగా తురుముకున్న బెల్లాన్ని ఇలా బౌల్‌లో వేసి వాటర్ వేయండి. ఒక స్పూన్ తీసుకొని బాగా కలపండి. ఎందుకంటే బెల్లం అనేది కొంచెం లేట్‌గా కరుగుతుంది. చూసారు కదా! నేను ఎలా కలుపుతున్నానో. ఇప్పుడు ఈ బెల్లాన్ని డైరెక్ట్‌గా పానకం చేయకుండా వడకట్టుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో చాలా చెత్త ఉంటుంది. ఎంత కాస్ట్లీ బెల్లం కానీ, ఫస్ట్ క్లాస్ బెల్లం తీసుకున్నా సరే, ఇలా చెత్త అనేది కంపల్సరీగా వస్తుంది. డైరెక్ట్‌గా అసలు వాడొద్దు. ఇలా చేసుకోండి. చూసారు కదా చెత్త ఎంతుందో. ఇప్పుడు పానకంలో కొంచెం యాలక అంటే ఒక్క యాలక తీసుకోండి. కొంచెం మిరియాల పౌడర్‌ని ఇలా వేసేసుకోండి. కలుపుకోండి. పక్కన పెట్టేయండి. పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు పులిహోరకి నిమ్మకాయలు, ఒక బౌల్‌లో పసుపు, ఉప్పు, దాంట్లోకి పులుసు పిండేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పులిహోరకి మనం రైస్ పెట్టేసుకున్నాం, అయిపోయింది. పొంగల్‌కి గూడా ఇంకో స్టవ్ పైన ఇలా బెల్లాన్ని కరిగించేస్తున్నానండి వాటర్‌లో. చూస్తున్నారు కదా! బెల్లం ఎలా కరిగిపోతుందో. అలా కరిగించేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు పులిహోర కూడా పులుసు కాసుకొని పప్పులయన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు కుక్కర్‌లోంచి పెసరపప్పు, అన్నం ఉడికిపోయింది కదా! ఇది పొంగల్ చేయడానికి. ఇది మనం స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లం వాటర్‌ని ఇందులో వేసేసుకుందాం. ఓకేనా? స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే హైలో పెట్టామంటే మాడిపోతుంది. చూసారు కదా! సిమ్‌లో పెట్టుకొని స్టవ్‌ని ఇలా పొంగల్లో నేను వేసేస్తున్నానండి. చూసారు కదా! ఎంత చెత్తొచ్చిందో. ఇప్పుడు ఇదంతా సిమ్‌లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఈ బెల్లం పొంగలి. చూసారు కదా! అలాగా కలుపుతూ ఉండండి. ఇలా అయిపోతుంది. ఇప్పుడు ఒక యాలకేసుకోవాలి. ఒక కప్పు పాలు పోసుకోవాలండి, చిక్కటి పాలు. బాగా కలిపెట్టేసాక యాలక కూడా వేసేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అందులోకి మనకి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవేమి వేయట్లేదండి నేను. కొబ్బరి వేస్తున్నా. నేతిలో కొబ్బరి వేయించి అందులో వేస్తున్నా. ఇదేనండి దీనికి ఫ్లేవరు. ఇది సెకండ్ టైం నేను ఇలా చేయడము. మా వాళ్ళందరికీ నచ్చింది. సరేలే మీకు కూడా చూపిద్దామని నేను ఇలా వీడియో తీశానండి. ఇలా పచ్చి కొబ్బరండి. పచ్చి కొబ్బరిని ఇలాగా బ్లాక్ అంతా తీసేసి ఇలా వేయించుకొని పొంగల్లో వేసేసుకోవడమే. చూసారు కదా! చాలా అంటే చాలా రుచిగా వచ్చిందండి. మీరొకసారి ట్రై చేయండి. మీరే చెప్తారు బావుంది అని నాకు మెసేజ్ చేసి. చూసారు కదా! ఇలా కలిపేసేసి ఇది గూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పులిహోర రైసు అత్తమ్మ ఇలా డిష్‌లో వేసేసి చల్లార్చేశారండి. నేను పులుసు, ఇంకా పప్పులన్నీ వేయించాను కదా! అవన్నీ అత్తమ్మ చేతికిస్తే అత్తమ్మ నేను కలుపుతానని చెప్పేసి ఇలా కలుపుతూ ఉంది. ఎందుకంటే పాప ఎత్తుకొని ఏడుస్తుంది. అందుకని అత్తమ్మ నేను కలుపుతానన్నారు. ఇప్పుడు చూసారు కదా! అలా పులుసు కలుపుకోవాలి ఫస్టు. తర్వాత లాస్ట్‌లో పప్పులు వేసుకొని, కరివేపాకు, ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఎంతో ఈజీ అండి. మనం అనుకుంటే, మనం తలుచుకుంటే చేయలేనిది ఏం లేదు ఆడవాళ్ళకు. చాలా ఈజీగా ఒక్కరే చేయగలము. పాప చూసారా ఎలా ఆడుతుందో అత్తమ్మతో, ఆ పప్పీతో. ఏడుస్తా ఉంది ఎత్తుకోమని. చూసారు కదా! చూసారు కదా! నేనిలాగా వడపప్పు, పానకం, పులిహోర, కొబ్బరి పొంగల్ చేశాను. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.